ఏంటంటే వీడియో తీయకుంటే వీడియో ఎందుకు తీస్తున్నానంటే కొంచెం మా ఉంది అనేది కొంచెం ఇబ్బంది అయిందట. మన ఊరు తెలుసు కదా ప్రభుదాసు, అతను అనేది మన వీళ్ళ అవ్వది అనేది బ్యాగ్ అనేది మర్చిపోయినట్ట ఆటోలో. బ్యాగ్ అనేది మర్చిపోతే వీళ్ళ అవ్వ అనేది బ్యాగ్ అక్కడ ఎక్కడ పోతుంటే ఆటోలో మర్చిపోతే బ్యాగ్ అమౌంట్ కూడా ఉన్నాయన్నారు. అన్నట్టు అతను పిలిచినా కూడా వాళ్ళకొకుండా అటెండ్ పోయినట్ట. వాళ్ళ అవ్వ పిలిచినా కూడా అటెండ్ వాళ్ళకోకుండా పోయినంట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పిలిచినా కూడా అట్లనే వస్తా అనుకుంటే అట్లనే వెళ్ళిపోయాడు. ఇంకోటి ఫోన్ చేసినా కూడా లేకపోవచ్చునంట. ఇప్పుడు మళ్ళీ మేము కూడా ఒకసారి ఫోన్ చేసాం. ఫోన్ చేసి ఏందో అరుచుకుందాము. ఫోన్ చేయి. హలో, యాన్న ప్రకాష్? ఎవరన్నా? ఏ లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నా? రాహుల్ని. అదే చెప్పండి. మీ లక్ష్మణ్ గారు వచ్చిండు, ఫోన్ చేసి లేకపోవచ్చును అంట. ఫోన్ బిజీలో ఉన్నాను. అంతే ఎవరు ఎత్తుకో నాకు ఎందుకు ఫోన్ చెప్తాను నేను. సరే ఇప్పుడు నువ్వు యాన్నో చెప్పు కరెక్ట్. చింతాడు ఉన్నాను. సరే కుకట్పల్లి లొకేషన్ తెలుసా? పార్కు ఆడికిరా. ఎందుకు ఏమైంది? నువ్వు అయితే అర్జెంట్ రా. అతను లక్ష్మణ్ అన్నది వచ్చిండు. మీ ఫ్రెండ్ లక్ష్మణ్ తెలుసా? తెలియదా? ఎవరో ఫస్ట్ అని చెప్తున్నాను నా పేరు. 5 minutes later. ఆటో ఎండగొడుతుంది కదా. ఫ్రెండ్ కదా, తెలిసినారు కదా. అది ఏం అవసరం లేదు, ముందు పైసలు ఇప్పుడు మాది అమౌంట్. ఏవో పైసలు వాళ్ళ ఆటో ఎక్కినట్టు కదా ఇది ఆటో. లేదన్నా అద్దాలు తీ బ్రో, ముందు అద్దాలు తీసి మాట్లాడు బ్రో. నువ్వు అద్దాలు ఏం ఫ్యాషన్ చూపిస్తున్నాము. ఆటో ఎక్కిందంట. ఆటో ఎక్కితే పైసా బ్యాగ్ ఏదో మర్చిపోయిందంట. పోతాను ఎక్కడ ఎక్కడ నా దగ్గర ఉంటాయి కానీ ఇప్పుడు వాళ్ళ ఆటో ఎక్కిందంట. ఆటో ఎక్కితే అనేది ఆటోలు మర్చిపోయినా పిలిచినా కూడా అనుకుని అట్లనే ఎక్కిందంట. పైసలు బుక్ చేసిండు, ఎట్లా బుక్ చేసి తెలియదు. ఇప్పించిన దింపిన అంతే నా పని. అమౌంట్ ఎక్కిన ఆటోలో అది చూడలేను. అది నాకు చాలా మంది డ్రాప్లు వస్తారు, చాలా మంది పోతారు ఇస్తారు. ఆ అమౌంట్ ఏముందో తెలియదు. అంటే మినిమం ఎన్ని ఉండదు అన్న పైసలు. 20,000 ఉంటా బ్రో. 20,000. ఇట్లా ఏం ఎట్టింటారు మీరు? అంటే ఆ రోజు మీకు తెలుసు బ్రో, మనము వారికి కలిసిన మనం ఎక్కించిన ఆడికి ATM క్యాష్ తీసి మా అవ్వకి 20,000 కవర్లు పెట్టిస్తే తీసుకోవడానికి హాస్పిటల్ ఎమర్జెన్సీ పేషెంట్ ఉన్నారటి, అవసరం ఉన్నాయి అమౌంట్. మీరు పైసలు తీసుకున్నారటి మా అవ్వ చెప్పింది. ఎందుకంటే మర్చిపోయినట్టు ఆటోలో పిలిచినా పలకలాట. మీరు అట్లని చేస్తా బ్రో, పైసలు ఇవ్వం బ్రో. మీరు మా పైసలు మాకు ఇవ్వ బ్రో. అట్లా అనిపిస్తాం బ్రో, అలా అనిపిస్తున్నా బ్రో. నా అమౌంట్ ఏం ముట్టలేను. నాది పైసలు బ్రో. నా అమౌంట్ ఏం చేయలేను. నా దగ్గర 10 మంది వస్తారు కస్టమర్. ఎంతమంది వస్తారు అమ్మా? ఇంకా డ్రాప్ వచ్చి పిలిచినాను కదా నేను. పిలిస్తే నాకు ట్రాఫిక్ లో కొట్టిన వేరే వచ్చి ఎక్కిపోయిన ఇద్దరు లేడీస్ మళ్ళా వాళ్ళు ఎక్కిండ్రు. సరే అని ఆడ దింపాలక్క అని చెప్పిన, ఒక కుక్కట్పల్లి దింపమని చెప్పిన. దింపిన తర్వాత మీరు ఫోన్ చేసింది అన్న అమౌంట్ లేదని మీరు అన్నట్టు. అయ్యి అమౌంట్ అంటున్నావు, మా ఇద్దరు లేడీస్ అంటున్నారు. మీరు పైసలు నీవు అడుగుతున్నావు. నాకు ఇవన్నీ కథలు చెప్పకు బ్రో. డైరెక్ట్ అమౌంట్ ఇచ్చే బ్రో. నువ్వు అట్లనే చేస్తావు బ్రో. మా అవ్వ మర్చిపోయి సరంగా ఎమర్జెన్సీ పేషెంట్ ఉన్నారు. అబ్బాయికి ఇచ్చి అట్టించిన అవ్వ అన్ని సామాన్లు ఇచ్చిపోయింది. ఒక్క సామాన్ లేకుండా నా దగ్గర
అదే పైసలు మర్చిపోయిన బ్రో. పైసలు తీసుకున్నావు బ్రో నువ్వు, పక్కా నువ్వే తీసుకున్నావు. నువ్వు ఆట ఆపలేదు. ఏం చెప్పాలి చెప్పు, నీకు అర్థం కాదు. పని చేస్తా తీసుకోలేనా పైసలు బ్రో. ఏం తీసుకోలేనా ప్లీజ్. అదే నాకు అట్లా ప్లీజ్ ఏం లేదు, నా పైసలు నాకు 20,000 నీ ఆటోలో మర్చిపోయినా. ఆడేసి ఇచ్చితే కాదు, పైసలు అయితే ఇచ్చేసేస్తుంది. ఏమన్నాడు అడుగు బ్రో. ఇచ్చే బ్రో నా ఎందుకన్నా పైసలు బ్రో. ఊకే దిమాగ్ ఖరాబ్ లేదు బ్రో. మా పరిస్థితి చాలా బాగున్నది. మా ఇంట్లో వాళ్ళు అందరూ ఏడుస్తున్నారు. పైసలు బ్రో. ఊకే 20,000. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I respect the respect. శేఖర్ నువ్వు మొత్తం దాని గురించి తెలియని చేసినాను నువ్వు. అట్లా చేయకన్నా ఈ పైసలు ఈ బ్రో. నాకు దిమాగ్ ఖరాబ్ లేదు బ్రో. ఈ బ్రో పైసలు బ్రో. పోలీస్ స్టాప్ ఓకే సీరియస్ పాంగ్యం దొరుకుతున్నా ఫస్ట్ నాకు పైసలు. వోల్టేజ్ ఎందుకు అంటున్నాను మళ్ళీ? బ్రో ఎట్లా మాట్లాడుతావు? పైసలు ఇస్తున్నాడు, రౌడీ ఇచ్చినప్పుడు అంటే జరా నాకు సౌండ్ ఉన్నారు. 6 సౌండ్ 6 సౌండ్. సరే ఆడికి అయిపోయింది అనుకో. ఫోన్ ఎన్నిసార్లు తీసినావు? బాగానే సార్లు వేసిన, 10-15 సార్లు వేసిన ఫోన్. 10 పైసలా? ఏమిటండి మీరు మాట్లాడేది? అవన్నీ గమనించలే. అమ్మటే ఏం తీసుకోలేదు. చేయలేరు ముందు పైసలు బ్రో. పైసలు ఏదో ఇచ్చేసేయి. 20,000 పైసలు బ్రో. కంప్లీట్ చేస్తేనే వాళ్ళు ఒక కెమెరా చెక్ చేస్తారు. కెమెరా చెక్ చేసి యా దాకా పోయింది ఆటో, ఎక్కడిక పోయారు మొత్తం. పోలీసు అయ్యేమో ఉంటుందన్నా. ఆటో నడిపించాను. ఆటో పోయినంటే ఏం చేయలేము. అమౌంట్ ఏమో తీసుకుని బ్యాగ్ ఇచ్చేస్తా. అమౌంట్ అసలు తీసుకొని దాన్ని ముట్టలేట తీసుకుంటేటంగా ఏం చేయలేదు బ్రో. పైసలు తీసుకున్నావు, మా అబ్బాయి పిలిచినా పలకలేదు. నువ్వు ఆట అట్లనే చేసుకున్నావు. నువ్వేమో ఎత్తులేదా దొరికితే పైసలు బ్రో. ఇచ్చిన కూడా పలకలే. అది నీ తప్పు ఉంది. తప్పు నాదేం లేదన్నా. మరి ఫోన్ చేసినప్పుడు చెప్పలేదు ఎందుకు? మరి గసులు ఫోన్ చేసినప్పుడు ఆడనే దొరికిపోయినావు నువ్వు. ఫోన్ ఎన్నిసార్లు చేసినావు? 10 సార్లు చేసినావు. 10-15 సార్లు ఫోన్ చేయాలి. ఏం చెప్పాలి చెప్పు ఇంటికి? తెలిసిన వాళ్ళకి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా మాట్లాడుతున్నావు. మేడంకి ఏముందో, మేడం బాయ్ ఆడలో లేదు సాల్వ్ చేసుకున్నా. ఈ అన్న అమౌంట్ ఏముందో ఏం చేయలేను. అది ఈ బ్రో పైసలు బ్రో. ఫస్ట్ పైసలు ఏమన్నాను? దిమాగ్ ఖరాబ్ అయిందా? తాగినావా వాళ్ళ మాట్లాడుతావా? దిమాగ్ పని చేస్తున్నా ఇంకా మీరు కొట్టాడకుండా మంచిగా మెల్లగా నిదానం అడుగు చెప్తారు. పైసలు బ్రో. ముందుగా మాడే మాట్లాడబ్బా. మైకి ఆమె కూర్చోడానికి డిస్టర్బ్ చేయకు. లాస్ట్ ఛాలెంజ్ అయిపోయింది. మళ్ళా అతని మాట లేదు నమ్మకు నువ్వు. అతనేమో సాలే వేస్తున్నాడు. అదే చిరాకు వస్తుంది. అదే సాలే చూసారా సార్ డబుల్ యాక్షన్? సాలే చేయదని చెప్పు, చెప్పదు అని చెప్పు. ఆయన ఊపికే మళ్ళా పోలీస్ అని కనుగొడుతుండు నీకు. తీసుకుని మాట్లాడుకున్నాం అంతే. పైసలు మాట్లాడుకోమా బరాబర్ మాట్లాడుకో. పైసలు నా పైసలు నాకు నీ శుద్ధి రాని నీ జోలికి రాను. నేను దూరం అంటే మీరు మాట్లాడుకొని పైసలు గురించి ఏదో అన్ని మాత్రం ఉంటాను. నువ్వు రైతుని అర్థం చేసుకో. వ్యవసాయం అంటే అట్లా నచ్చింది. ఫోన్ చేసి లేపాలి. ఫోన్ చేయకుండా ఎందుకు లేకపోతే మీరు ఏడిపిస్తున్నా నాకు అర్థం
నా 20,000 తీసుకుని నేను వాడుకుంటేనేమో ఇంకే ఇస్తా, లేదంటే సరే నా ఓకే నేను తీసుకున్నా అనుకో. ఇప్పుడే ఎవరి ముంగలు చెప్పా శాస్త్రం నీ ముంగలు చెప్తున్నా, నేను సపోర్ట్ చేయకు. అతను అమౌంట్ ఉంది తీసుకున్నా వాడుకున్నా, సరే ఒక 6 నెలల వరకు ఆగమా ఇస్తా అని చెప్పు అంటే వాడుకున్నా అన్నమాట. క్లియర్ అర్థమవుతుంది బ్రో. ఇచ్చేది తీసుకున్నాడు మళ్ళా యాక్టింగ్ చేస్తాడు. ధర్మరాజు గారు తిన్నాడు యాక్టింగ్ చేస్తాడు. అప్ప ఏమన్నా బ్రో పైసలు తీసుకున్నాడు తీసుకోలేదు. ఏం తీసుకోలేదు పైసలు అతను తీసుకోలే అంటాడు. మరి ఏం చేస్తావు చెప్పు, మాట్లాడుతుంది ఏం మాట్లాడు నాకేంది మాట్లాడుతా అసలు బ్రో ఎత్తి కొట్టుకుంటా కాదబ్బా, ఇలా సీరియస్ మాట్లాడు. పైసలు బ్రో నువ్వు పైసలు ఓకే ధర్మ ఖరాబ్ అయినా ఇస్తా ఆగమాలి 6 నెలలకు ఆగమాలి 6 నెలలకు ఆగు. నా బాధలు నీకు తెలుస్తాయి. 6 నెలలు ఏం లేదు పైసలు మరి పైసలు ఎట్లా తీసుకోను అట్లా తెచ్చి ఎట్లా తీసుకోను అట్లా తెచ్చి అప్పుడు పైసలు బ్రో టాటా కాదు ఏం కాదన్నా తీసుకోలేను. పైసలు ఇప్పుడు వాడుకుంటుండు కదా, వాడుకున్నాడు అంటుండు ఇస్తా అంటుండు ఏదో ఒకటి పైసలు బ్రో చెప్పు. మన ఎప్పుడు చెప్పు, డేట్ తారీఖు చెప్పు. అంతే 6 నెలలు అన్నాక 6 నెలలు నీకు ఉతికి వాడేస్తా వస్తావు ఇప్పుడు 6 నెలలు 6 నెలలు ఏం లేదు ఇంక వర్తాన్ని పైసలు బ్రో సీరియస్ కాబట్టి ఫోటో కాబట్టి 3 నెలలు అయినా ఇస్తాడు నువ్వు కదా. లే బ్రో ఈ బ్రో పైసలు బ్రో ప్రాంక్ బికాస్ ఇక్కడ బ్రో కెమెరా ప్రాంక్ అంటాను చెప్పండి వీడియో ఇప్పుడు మాట్లాడిన మోసం అయ్యి మైక్ ఉన్నది చెట్లు కెమెరా భయపెట్టిన గుండెలా సరే ఇప్పుడు వీడియో నీకు ఎట్లా అనిపించింది? బాగుంది. ప్రాంక్ వీడియో ఎట్లా పంపించింది? ఎట్లా అనిపించింది ప్రాంక్ వీడియో? ప్రాంక్ అంటే చాలా భయమైంది. ఏడులో గుండె దగ్గరికి బాగుంది. నాకు చాలా ఇబ్బంది అయింది, కానీ వీడియోలో ఏమి ఇబ్బంది అయింది? ప్రాంక్ చేసింది కదా అప్పుడు బాగుంది. ఇట్లా వీడియో అందరూ షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ మెన్ కొట్టండి. ఇప్పుడు ఎలాంటి వీడియోలు తీయాలో అలాంటి వీడియోలు మీరు కింద కామెంట్ చేస్తా. ఎందుకంటే ఆటోలు ఎంతో మంది నడిపిస్తాడు, మళ్ళా వాళ్ళు ఏమన్నా అనుకుంటాడు, ఫీల్ అవుతాడు. ఈ కావాలని చేయలే వీడియో ఏమంటే నా ఎంపీకైనా 10 మంది నా ఎంపీకైనా కామెడీ చేయగానే వీడియో తీసినాము. ఈ ఆటోల మీద తప్పు విషయాలు అవి జరిగిన దొంగతనాలు ఏం లేవు. ఏమంటే చిల్ అంటే వీడియో నా ఎంపీగా 10 మంది అన్నాలు ఈ ఆటో డ్రైవర్ అన్నలు మీకు సారీ ఏమనుకోకొని ఇంకోసారి అట్లా తీయమని ఏమంటే ఓకే నా ఎంపీగా తీసినాము, మీరు ఏమనుకోకొని. టాటా సీ యూ.